అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. సరదాగా ఉంది, నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది. యాక్చువల్గా ఎక్సైటింగ్ ఉంది. మనోజ్ఞ అని మన వ్యూవర్ వాళ్ళు అనమాట, ఫ్యామిలీ వాళ్ళది కర్నూలు అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు ఒక రోజు నాకు సడన్గా నేను బొటిక్ వాళ్ళకి కాల్ చేశాను అనమాట. ఎక్కడ ఉన్నా బొటిక్ అతనికి కాల్ చేస్తే మేడం కలగూర గంప మేడం చెప్పండి అని అన్నాడు అనమాట. అతను కొత్త అతను కాబట్టి కలగూర గంప అని గుర్తుపెట్టుకొని బయటికి అనేసిండు వాడు. ఆ టైంలో ఈ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. నా కలగూర మేడం ఇక్కడికి వస్తారా, మేము ఇది మేము ఫ్యాన్ అదేం చెప్పారంట. సో ఆఫ్టర్ 1.5 hours 2 hours నేను వెళ్ళాను అక్కడికి. బట్ స్టిల్ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఆ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట. సో స్టిచ్చింగ్ కొరకు అక్కడికి వచ్చారు. మళ్ళీ రోడ్ దాకా వచ్చి నా కొరకు వెయిట్ చేసి వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు నాకు. మేడం మీ ఇంటికి దగ్గరే మృగమణిలో పెళ్ళి రండి అని అన్నారు. సరే జ్ఞాపకం పెట్టుకొని అటు ఇటు పడేస్తే పోతుందేమో, కార్డు జాగ్రత్త పెట్టుకుందామని మన కార్లో పెట్టుకున్నాం. అయినా సరే స్టిల్ మర్చిపోయినా, శ్రీదేవి అంతే కాబట్టి మర్చిపోయినా. బట్ మా రాజు ఉన్నాడు కదా, మేడం వాళ్ళు ఆ రోజు కార్డు ఇచ్చిండు, పోదామన్నారు, మీరు గుర్తు చేయమన్నారు, పోదామా అని అడిగిండు అనమాట. సో అట్లా మా రాజు గుర్తు చేయడం వల్ల ఈరోజు పోతున్నా. ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుందేమో చూద్దాం, ఓకేనా? వాళ్ళకి తెలీదు నేను క్యాప్చర్ చేస్తున్నట్టు కానీ నేను తీస్తున్నట్టు కానీ. చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని మీకు చూపిస్తా. ఎక్స్పీరియన్స్ అనేది మీతో పంచుకోవాలన్నది కాబట్టి మీకు చూపిస్తా, ఓకేనా? దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. మన ఇంటి నుంచి చాలా దగ్గర ప్లేస్ కాబట్టి ఒక 10 minutes వచ్చేసినాము. ఓకే, పోదామా లోపలికి. మృగమణిలో మేము ఒక 2 సార్లు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినాము. మార్నింగ్ అవర్స్ బఫే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అక్కడ. బాగానే ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగానే ఉంటుంది. బట్ చాలా మంది విజిటర్స్ వీకెండ్స్ అట్లా స్టే చేస్తారు కాబట్టి వీక్ డేస్ బెటర్ ఏమో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే. వాతావరణం బాగానే ఉంటుంది. ఒకటి 2 పార్టీలు ఫంక్షన్లు కూడా అటెండ్ అయినా కానీ మేము పర్సనల్గా వెళ్ళిన బ్రేక్ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. చిన్ని బాగా ఎంజాయ్ చేసింది అదన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా చెయ్యాలా. ఈసారి ఎవ్వరు తెలియని పెళ్ళిళ్ళకి కూడా పోదామా? మీలో ఎంతమంది అట్లా చేసారు చెప్పండి? స్టూడెంట్ లైఫ్లో కానీ అట్లా లైఫ్లో సరదాగా తెలియని పెళ్ళిళ్ళకు దూరి ఎంతమంది ఫుడ్ తినచ్చు. ఓకే, అనుకున్నాం కానీ మేము ఎప్పుడు చేయలేదబ్బా. బట్ క్యాంపస్లో ఉన్నప్పుడు మాత్రం హోటల్స్కి వెళ్ళి ఒకటే చేసేది అనమాట. ఒక మా రూమ్లో ఒక బాటిల్ ఉండేది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సోంపు తీసుకొచ్చి ఆ బాటిల్ నింపుకోవాలన్నమాట. అది టార్గెట్. అట్లా బాటిల్లో సోంపు ఎత్తుకొచ్చుకొని తిన్నాం మేము. ఎవరు పెళ్ళిళ్ళకి పోలేదు. ఇప్పుడు మాత్రం తెలియని పెళ్ళిళ్ళకి పోతున్నాం. సో నాకు ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతుర్ని కలిసాను, ఆల్రెడీ పెళ్లి కొడుకుని కలిసాను, వాళ్ళ మదర్ని కలిసాను. కాబట్టి వీళ్ళు కాకుండా ఇంకెవరెవరు కనబడతారో, ఎవరెవరు మనల్ని గుర్తుపడతారో చూద్దాం, ఓకేనా? రండి పోదాం. కదా, అందుకే ఎవరు పట్టించుకోరు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కాదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీకు మేము కొత్త, మేము రెగ్యులర్ మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. వాళ్ళే యాక్టివ్ అయిపోయింది వాళ్ళ లైఫ్. యాక్చువల్లీ మేము యాక్టివ్ అనుకుంటాం ఎప్పుడు, మా అంతకు మేము. ఓకే, ఏం కావాలి? ఇవన్నీ నేను ఫాలో అవుతాను. బాగా లేట్గా వచ్చేసినట్టున్నా. పర్లేదు, పిలిచినందుకు వచ్చినందుకు చాలా పెద్ద ఫ్యాన్ మీకు. అట్రా ఏంటన్నా? ఓకే,
అమ్మాయి వాళ్ళు పిలిచారు, నేను అమ్మాయి వైపు అనుకున్నాను. ఇప్పుడు ఎవరి వైపు అని చెప్పాలి నేను? కాబట్టి ఉన్నప్పుడు కలిసారు కాబట్టి ఇద్దరు వైపు అంతే కదా. గుర్తు పెట్టుకొని వచ్చి అయ్యో అప్పుడు చెప్పినప్పుడు అప్పుడే ఉంటుంది కానీ మళ్ళీ రాడు చాలా మటుకు. మీరు చక్కగా వచ్చారు. మీకు విషయం తెలుసా, ఈ క్రెడిట్ మా డ్రైవర్ కు చెప్పాను, గుర్తు పెట్టుకొని నాకు చెప్పు, కార్డు నీ దగ్గర పెట్టుకో అని చెప్పాను. మొత్తం చెయ్యండి అంటే ఓకే నాన్న, ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చిలక గోరింకల్లాగా గొడవ పడుతూ హ్యాపీగా ఉండండి. నమస్తే. సూపర్ ఉన్నావు. సిస్టర్ డాటర్ ఓకే ఓకే. అందరు ఫ్యాన్స్ చూపిపో ఫోన్ లోపలికి. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఇక్కడ చూసారా కలగూర గంప? శ్రీదేవి ఇప్పుడు చూస్తారు. పెద్ద స్కూల్ రన్ చేస్తారు అని చెప్పి మీ హౌస్ అక్క చెప్పారు. అప్పుడు చూడడం అప్పుడే పోతున్నాను. ఓకే ఓకే. మీరు అనుకున్నారు వచ్చారు. ఈ తాంబూలాలు ఉండడం ఒకటి, అలా టైంకి అందరికి అందియడం ఒకటి. శ్రీదేవి మీ ఫంక్షన్ బాగా చేయండి పాపకి మటుకు. అవునా? సూపర్. అస్సలు అంటే టైం లేకుండింది, హరి కన్స్ట్రక్షన్ షిఫ్టింగ్, నిజంగా అంత ఓపిక ఉంది కాబట్టి అంత వీడియో తీస్తున్నారు. అట్లీస్ట్ అవి చేసుకోలేకపోతే వస్తా అని చెప్పా, ప్రామిస్ చేసా. కొట్టుకుందండి. నేను వెళ్ళాను అక్కడికి, తను వచ్చింది. చాలా బిజినెస్ అవును చెప్పారు అప్పుడు చున్నీ దుపట్టా చూసాను. అదేమో పెద్ద విద్య కాదు, మనం మనలాగా ఉంటే చాలు. మేడం ఐ లవ్ యూ. ఫ్యాన్స్ చెప్తున్నారండి మీకు, ఒక 4-5 క్లిక్ చేస్తారు మాకు. ఏదో ఒకటి బాగా రాకపోతుందా? అదే అంటే నా మీద నాకు నమ్మకం లేక 4 తీశారు. చూడండి 3 సార్లు చూసారు, మర్చిపోతున్నారు. బాయ్. ఓకే, మీరు వెళ్ళండి బాయ్. చాలా బాగుంది, సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఇవి మాత్రం ఇంత ఎత్తుకున్నాయి. అమ్మా అందరిని ఇట్లే పట్టుకోవాలి లేపిరా ఏంది? అంటే నేనే నా ఎక్కలేదా? లేను. మీ థాట్స్ మనకు చాలా ఇష్టం. ఇప్పుడు కలిసినందుకు నాకు థ్యాంక్ యూ. అయిపోయింది, వెళ్ళిపోతున్నా అబ్బా, మీకు ఎందుకు డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ నాన్న. కలిసింది, హగ్గు కూడా చేసుకుంది. అదే గుర్తు పట్టేసిన తీసుకో ఫోటో. ఎంతమంది నేను హ్యాపీ, ఫస్ట్ టైం ఇట్ రావడం. బాయ్. మనోజ్ఞ, చిన్న స్వీట్ సర్ప్రైజ్ ఇవాళ మీ వీడియో పెడతా. రిలేటివ్స్ లేదు, యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ ఒక బొటిక్ దగ్గర కలిసి పిలిచారు, వచ్చాను. ఇంత కల్పిస్తున్నాం అన్న బ్లెస్డ్ అండి, నేను బ్లెస్. థ్యాంక్ యూ. ఇదన్నమాట, సరదాగా వెళ్ళాం, బాగుంది. సో వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన రోజు నేను అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని చూశాను కాబట్టి, మనోజ్ఞ అండ్ దుష్యంత్ ఇద్దరు భలే ఉన్నారు, క్యూట్ కపుల్ కదా. పెళ్ళిళ్ళలో నాకు సరదాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడున్న స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి ఫొటోస్ తీస్తుంటారు, వాళ్ళ ఈ ఫోజ్ పెట్టు ఆ ఫోజ్ పెట్టు అంటుంటారు కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. సో చాలాసార్లు పెళ్ళిళ్ళు అయ్యాక నేను ఫ్రంట్ రోలో కూర్చొని, అందరు వెళ్ళిపోతుంటారు తినడానికో దేనికో, నేను ఆ ఫ్రంట్ రోలో కూర్చొని ఇవే ఎంజాయ్ చేస్తుంటాను అనమాట.
బట్ బ్యూటిఫుల్ డెకరేషన్, బ్యూటిఫుల్ అండ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. మనోజ్ఞ అండ్ దుష్యంత్ వెరీ 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 హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మీ మ్యారేజ్కి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్గా ఈ వీడియోను ఈరోజు రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ప్లాన్ లేకుండింది, ఎందుకు అనిపించింది సడన్గా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని తీస్తున్నాను ఇది. సో మీతో పాటు మన కలగూర గంప ఫ్యామిలీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఓకేనా? నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.